వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మే నెల 2వ తేదీ నుండి హనుమత్ జయంతి వార్షిక ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. మే నెల 2వ తేదీ నుండి వేమూరు మండలం గ్రామం జంపంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరగనున్న హనుమత్ జయంతి ఉత్సవాల వివరాల్ని అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి మంగళవారం తెలిపారు. వైఖన సాగమ శాస్త్ర ప్రకారం పండిత దీవి లక్ష్మీ నరసింహాచార్యుల పర్యవేక్షణలో ఏకాదశి దీక్షతో కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. 12వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం వరకు ప్రతిరోజు వివిధ రకాల సేవలు కొనసాగిస్తామని తెలిపారు. 2వ తేదీ ఉదయం మూల విరాట్ స్వరూపానికి గంగా సింధూర లేపనం, 5వ తేదీ సాయంత్రం 108 మంది భక్తుల చేత స్వామివారికి సామూహిక దీప హారతుల సమర్పణ, 9వ తేదీ నాగవల్లి వ్రత మాలాలంకరణ, 12వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం 108 మంది భక్తులచే లక్షనామ యజ్ఞం ఉంటాయని తెలిపారు. 13వ తేదీ సాయంత్రం గ్రామాల రథోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు మే నెల 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఏకాదశి దీక్షతో అనగా హనుమత్ జయంతి పర్వదినం 12వ తేదీ వరకు నిత్య హనుమాన్ చాలీసా పారాయణతో పాటు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, చందన లేపనం, సింధూర లేపనం, విశేష అర్చన, సాయంత్రం పవిత్రమైనటువంటి దళాలు పుష్పాలతో అష్టోత్తర సహస్రనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, భజన కైంకర్యాదులు, ఆధ్యాత్మిక విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఇందులో భాగంగానే 5వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు 108 మంది భక్తుల చేత సామూహిక దీపహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. 9వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు నాగవల్లి పత్ర అనగా తమలపాకులతో కూడినటువంటి మాలికలను స్వామివారికి సమర్పించి విశేషంగా అలంకరించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం అష్టోత్తర శతనామార్చన, పల్లకీ ఉత్సవం నిర్వహించబడతాయి. 12వ తేదీ హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి 27 పవిత్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం, తరువాత స్వామివారికి చందన లేపనాది కైంకర్యాదులు విశేషంగా సాయంత్రం 5:30 గంటల నుండి 108 మంది భక్తుల చేత లక్షనామ యజ్ఞక్రతువు నిర్వహించబడుతుంది. 13వ తేదీ సాయంత్రం ఆ గ్రామంలో రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ దైవిక కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం.